హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఒకటైనటువంటి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ జాబ్స్కి సంబంధించి 2023 ఏప్రిల్ 14న జరిగినటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్లో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి డిస్కషన్లో విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో అయితే చూద్దాము. సో ఈ వీడియోలో నేను మీకు జీకేకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం, ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది. సో అది పార్ట్ 2 కింద రావడం జరుగుతుంది. అండ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇంకా ఏ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మేము మీకు అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉందని మీరు భావిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇది జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగానికి సంబంధించి 14th ఏప్రిల్ 2023న జరిగినటువంటి అఫీషియల్ క్వశ్చన్ పేపర్ అండి. సో మేము మీకు 499 రూపీస్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సులో కాంబో ప్యాకేజ్ కింద మీకు వీడియో క్లాసెస్తో పాటు 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్ బిట్స్, టాపిక్ వైజ్గా బిట్స్ అన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు ఈ 499 రూపీస్ కోర్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు వీడియో క్లాసెస్ వస్తాయి, అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది సింగిల్ ప్యాకేజ్లో. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్స్ ఉన్నటువంటి మెటీరియలే కావాలి అంటే అది మీకు 199 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. అందులో మీకు 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి బిట్స్ పీడిఎఫ్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు 199 రూపీస్ కోర్సులు అయితే పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే అర్జున్ అవార్డీ తేజిందర్ సింగ్ తూర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే అర్జున అవార్డు అందుకున్నటువంటి తేజిందర్ సింగ్ తూర్ క్రింది క్రీడలలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మీరు ఒక ఆప్షన్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి. బైలింగ్వల్లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున అవార్డు అనేది మనకి క్రీడల్లో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డ్స్లో 2nd అవార్డుగా చెప్పుకోవచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే ఇస్తారు. ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చి బాగా క్రికెట్లో సేవలు అందించినటువంటి వ్యక్తికి ప్రతి సంవత్సరం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేటువంటి అవార్డు క్రీడల్లో అత్యున్నతమైనటువంటి పురస్కారం అనమాట. 2nd వన్ వచ్చేసి అర్జున అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అర్జున అవార్డు చూసుకున్నట్లయితే ఈ అర్జున అవార్డు అందుకున్నటువంటి తేజీందర్ సింగ్ తూర్ అనేటువంటి ఇతను ఏ గేమ్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటే షార్ట్ పుట్ అనేటువంటి ఈ యొక్క గేమ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మేము మీకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు చాలా హెల్ప్ చేసే విధంగానే మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2nd క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ రిటన్ ఇన్ ది బుక్ టైటిల్ మిస్సెస్ ఫన్నీ బోన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. క్రింది వారిలో మిస్సెస్ ఫన్నీ బోన్స్ అను పుస్తకాన్ని ఎవరు వ్రాసారు అని చెప్పేసి ఇక్కడ
క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మీకు మన తెలుగులో విక్రమార్కుడు అనేటువంటి సినిమా ఉంది కదా, సో ఆ సినిమాని హిందీలో రీమేక్ అయితే చేయడం జరిగింది, విక్రమ్ రాథోడ్ అని. సో ఆ సినిమా హీరో ఎవరు? అక్షయ్ కుమార్ గారు ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరో అనమాట. సో ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ట్వింకిల్ ఖన్నా, ఓకే, ఈవిడ తెలుగులో కూడా వెంకటేష్ గారితో ఒక సినిమా కూడా చేయడం జరిగింది, ఇంకా ఫ్యూ మూవీస్లో కూడా ఉన్నారు. సో ట్వింకిల్ ఖన్నా అనేటువంటి ఈవిడ యాక్ట్రెస్ కమ్ ఆథర్ అనమాట. సో బుక్స్ రాస్తూ ఉంటారు ఆవిడ. సో ఆవిడ రాసినటువంటి బుక్కే మిస్సెస్ ఫన్నీ బోన్స్ అనేటువంటి బుక్ అనమాట. సో ట్వింకిల్ ఖన్నా గారు ఆ బుక్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనం చూసినటువంటి 3 క్వశ్చన్స్లోనే 2 క్వశ్చన్స్ మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 to 3 క్వశ్చన్స్ మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్, జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజు సందర్భంగా 29th ఆగస్టు ఎవ్రీ ఇయర్ మనకి స్పోర్ట్స్ డేని, నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటారండి. 29th ఆగస్టున జరుపుకుంటారనమాట. ఓకే, ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజు సందర్భంగా 29th ఆగస్ట్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. సో మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో డేస్, వాటికి సంబంధించినటువంటి థీమ్స్ కూడా అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2024 అయిపోయింది కదా, సో ఈ 2024కి సంబంధించిన డేస్, ఇంపార్టెంట్ డేస్ లైక్ ఇలాంటివే, వాటికి సంబంధించిన థీమ్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ కూడా ఒక స్పెషల్ డేకి సంబంధించి ఇలాగా జాతీయ దినోత్సవం కానీ లేకపోతే యోగా దినోత్సవం కానీ ఉంటాయి కదా, June 21. సో ఆ దినోత్సవానికి సంబంధించి ఒక థీమ్ ఉంటుందన్నమాట, ఒక ఎయిమ్ లాంటిది సెట్ చేసుకుంటారు. సో ఆ థీమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. సో మీరు డేస్ అండ్ థీమ్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. ఫ్యూచర్లో మేము మీకు ఆ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఫోల్డ్ ఇన్ ది సెడిమెంటరీ స్ట్రాతా దట్ రిజెంబుల్స్ యాన్ ఆర్క్ ఈజ్ కాల్డ్, వంపులాగా ఉండేటువంటి అవక్షేప రాతి పొరలోని ఒక మడతను ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్వశ్చన్. సో ఇది మనకి జాగ్రఫీ నుంచి వచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగేలాగైతే మనకి ఇక్కడైతే లేదు. సో ఆన్సర్ చూసుకుంటే ఆంటిక్లైన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. వంపులాగా ఉండేటువంటి అవక్షేప రాతి పొరలోని ఒక మడతను ఆంటిక్లైన్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఎలక్టోరేట్ ఇన్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కెన్ ఎలెక్ట్ డాష్ మెంబర్స్, పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క ఓటర్లు డాష్ సభ్యుడు లేదా సభ్యులను ఎన్నుకోగలరు. ఓకే, ఎంతమంది సభ్యుడు లేదా సభ్యులను ఎన్నుకోగలరు అని చెప్పేసి ఇచ్చారు. ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉందండి. సో ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారనుకోండి. సో ఆ ప్రజలు ఎంతమంది, ఆ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది పార్లమెంట్ మెంబర్స్ని ఎన్నుకోగలరు, 2, 1, 3 అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగారు. లేకపోతే 16 మందినా, 9 మందినా, 24 మందినా అని చెప్పేసి అడిగారు. సో ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో సో వారు ఒక్కరే అవుతారు కదా, సో ఒక్కరినే ఎన్నుకోవడం జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో 1 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ఈజ్ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేటెడ్, ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినటువంటి 6 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఏమో స్పోర్ట్స్ నుంచి అడిగారు, మరొక 2 క్వశ్చన్స్ ఏమో మనకి డేస్ గురించి అడిగారు. సో మనకి ఇక్కడ తెలుస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. సో మీరు డేస్ అండ్ థీమ్స్ ఖచ్చితంగా మీరు చదవాలండి, ఏది కూడా వదిలిపెట్టొద్దు, డేస్ ప్రతిదీ కూడా చదవండి. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ నుంచే మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది డేస్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ అనమాట. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని August 21st జరుపుకుంటారండి. ఓకే, August 21st ఈ యొక్క ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని, సీనియర్ సిటిజన్స్ డేని జరుపుకుంటారు. సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారా అని చెప్పేసి మీరు అనుకోవద్దు, ఏదైనా రావచ్చు అనమాట ఎగ్జామినేషన్లో. సో మనకి రీసెంట్గా జరిగినటువంటి SSC MTS ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అంటే, ఒక క్రికెట్ పిచ్ ఉందనుకుంటే ఆ క్రికెట్ పిచ్లో ఈ వికెట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే ఇక్కడ మనకి ఒక క్రికెట్ పిచ్ ఉందనుకుందాము, ఈ క్రికెట్ పిచ్లో వికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ వికెట్స్ హైట్ ఎంత అని చెప్పేసి అడగడం జరిగిందండి. అలాగే ఈ పిచ్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. దీనితో పాటు ఖోఖోకి సంబంధించినటువంటి గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ లెంగ్త్ అలాగే విడ్త్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి SSC MTSలో అడిగారు. సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది, మీరు ఏది కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ ఏ క్వాంటిటేటివ్ టూల్ ఆఫ్
మానిటరీ పాలసీ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ క్రింది వాటిలో ఏది ద్రవ్య విధానం యొక్క పరిమాణాత్మక సాధనం అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది బ్యాంకు రేట్ అని చెప్పేసి అంటారనమాట. క్వాంటిటేటివ్ టూల్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటే ఆ బ్యాంకు రేటుని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ రేట్ అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ లోకల్లీ ది హైయెస్ట్ పాయింట్ ఆన్ ది రూట్ త్రూ ఏ మౌంటైన్ రేంజ్ ఆర్ ఏ ఓవర్ ఏ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఓవర్ ఏ రిడ్జ్ అనమాట. ఒక పర్వత శ్రేణి లేదా ఒక శిఖరంపై మార్గంలో స్థానిక అత్యున్నత పాయింట్ ఏది అని చెప్పేసి అడిగారు. సో అది ఏ మౌంటైన్ పాస్ అని చెప్పేసి పిలుస్తారు, దాన్ని పర్వత మార్గము అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ అండి. మనందరికీ తెలిసినటువంటి ఆన్సరే, చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి. సో హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ అనేటువంటి అతను బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన మొదటి గవర్నర్ జనరల్ అండి. సో గవర్నర్ జనరల్స్కి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ ఓకే, ఎవరైతే ఫస్ట్ అపాయింట్ అయ్యారో అప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఉన్నటువంటి వారి యొక్క కంప్లీట్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ అంతా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్లో ఉంది అండ్ 499 రూపీస్ కోర్స్లో కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే క్రింది దేశాల్లో ఏ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసెన్స్ను ప్రదానం చేయడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే మన దేశంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం వచ్చేసి భారతరత్న కదా. సో అలాగే ఇతర దేశాల్లో కూడా వారికి కూడా కొన్ని అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఉంటాయి. గొప్ప వ్యక్తులకి, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకి అండ్ బయట దేశాల్లో ఉండేటువంటి గొప్ప వ్యక్తులకి కూడా వారు అవార్డ్స్ అనేవి సందర్భాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. సో ఇలాగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ది కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసెన్స్ అనేటువంటి ఒక దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ దేశం ఏంటనే చూసుకుంటే బెహ్రైన్ అండి. బెహ్రైన్ అనేటువంటి దేశం ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ ది ఫస్ట్ జూట్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రిష్రా నియర్ కోల్కతా? కలకత్తా సమీపంలోని రిష్రా వద్ద మొదటి జూట్ మిల్లు ఎప్పుడు స్థాపించబడింది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది జూట్ మిల్ని కోల్కతాలో మొదట ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు అంటే 1855 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారండి. 1855 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వ్రోట్ ది బుక్ టైటిల్ పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అను శీర్షిక గల పుస్తకాన్ని కింది వారిలో ఎవరు రచించారు అని చెప్పేసి అడిగారు. సో ఇది అందరికీ తెలిసినటువంటి క్వశ్చనే. సో దాదాబాయ్ నౌరోజీ గారు ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగిందండి. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి యొక్క శీర్షికతో ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి మనకి ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒకటి రీసెంట్గా జరిగింది, మరొకటేమో స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బుక్ గురించి అయితే అడిగారనమాట. అంటే ఒకటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బుక్కు సంబంధించిన నేమ్ అడిగారు. మరొకటి వచ్చేసి స్టాటిక్ జీకేకి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన బిట్స్ కూడా మీరు చదవాలి. 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఈ బుక్ రాసింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ గారు రాయడం జరిగింది. తర్వాత వెన్ వాజ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటెడ్? జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు అమలు చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే 2013లో ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ 2013 విషయానికి వస్తే అది డేట్తో సహా చెప్పాలి కాబట్టి 5th జూలై 2013లో ఈ యొక్క ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో 5th జూలై 2013 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ది బేస్ రేట్ ఈజ్ ది డాష్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఏ బ్యాంక్ బిలో విచ్ ఇట్ ఈజ్ నాట్ వయబుల్ టు లెండ్ అని చెప్పేసి అడిగారు. సో బేస్ రేటు అనగా దానికన్నా తక్కువకి రుణాలు ఇవ్వటం ఆచరణీయం కానీ ఒక బ్యాంకు యొక్క డాష్ వడ్డీ రేటు అని చెప్పేసి
అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది బేస్ రేట్ ఈజ్ ది మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఏ బ్యాంక్ బిలో విచ్ ఇట్ ఈజ్ నాట్ వైబుల్ టు లెండ్ అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట. సో బేస్ రేట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ వడ్డీకి బ్యాంకు వారైతే వారు ఇవ్వకూడదు, రుణం అయితే ఇవ్వకూడదు. అంతకంటే తక్కువకి ఇస్తే అది రూల్కి అగెన్స్ట్ అనమాట. సో ఆ బేస్ రేట్ కంటే తక్కువకి ఇవ్వకూడదు అనమాట. సో ఆ బేస్ రేట్ అనేది కనిష్టం. ఓకే, బేస్ రేట్ అనేది కనిష్టం అనుకుంటే దానికంటే తక్కువకి రూల్ ప్రకారం ఇవ్వకూడదు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకి ది బేస్ రేట్ ఈజ్ మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ది బ్యాంక్ బిలో విచ్ ఇట్ ఈజ్ నాట్ వైబుల్ టు లెండ్ అనేది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సెంటెన్స్. బేస్ రేట్ అనగా దానికన్నా తక్కువకి రుణాలు ఇవ్వటం ఆచరణీయం కానీ ఒక బ్యాంక్ యొక్క కనిష్టం వడ్డీ రేట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ఈజ్ రిలేటెడ్ టు మెడిసిన్? క్రింది వాటిలో ఏ వేదము వైద్యానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తంగా 4 వేదాలు ఉంటాయి. ఫస్ట్ ఋగ్వేదము, తర్వాత యజుర్వేదము, తర్వాత సామవేదము. ఓకే, సామవేదము. ఫోర్త్ వన్ వచ్చేసి అధర్వణ వేదం అనమాట. సో ఇది మనకి వైద్యానికి సంబంధించి తెలిపేది. ఓకే, వైద్యానికి సంబంధించి తెలిపేది ఫోర్త్ వన్, అంటే మనకి అధర్వణ వేదం అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేదం, తర్వాత యజుర్వేదం, తర్వాత సామవేదం, ఫోర్త్ వన్ అధర్వణ వేదం అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ చూసుకుంటే దీనికి రైట్ ఆన్సర్ అధర్వణ వేదం. ఇది వైద్యానికి సంబంధించి తెలిపేటువంటి వేదం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది చోళా ఎంపైర్? చోళా సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? మనకి చాలా డైనస్టీస్ ఉన్నాయి, అంటే రాజవంశాలు ఉన్నాయి. ఆ రాజవంశాలకి సంబంధించి స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ నుంచి మనకి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడిగారు. చోళుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో దాన్ని స్థాపించింది విజయాలయ చోళ. ఓకే, విజయాలయ చోళ అనేటువంటి ఆయన ఈ యొక్క చోళుల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందండి. ఇంకా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే మీకు తెలిసిందే, బాబర్ స్థాపించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సమ్ టైమ్స్ ఏ ఇయర్లో స్థాపించారనేది కూడా అడగడం జరుగుతుంది. సో మీరు ఇయర్స్తో సహా ఒక సీక్వెన్స్లో మీరు రాసుకొని, ఓకే, నోట్స్లో ఒక సీక్వెన్స్లో రాసుకొని వాటిని మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి చోళుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే విజయాలయ చోళ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ఏ అధికరణ రాజ్యాంగ పరిష్కారాల హక్కును నిర్వచిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి అంటే రాజ్యాంగ పరిష్కారాల హక్కును నిర్వచించేటువంటి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ లేకపోతే ఏ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారండి. సో అవి చూసుకున్నట్లయితే మనకి డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 32 to 35 మధ్య ఉండేటువంటి ఈ యొక్క ఆర్టికల్సే మనకి ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగ పరిష్కారాల హక్కును నిర్వచించేటువంటి అధికరణలు లేదా ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ లాంగ్వేజ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్? ఈ క్రింది వాటిలో ఏ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో నేను గతంలో కూడా చెప్పాను, ఇవి కోర్టు జాబ్స్ కాబట్టి తెలంగాణకి సంబంధించి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారు, అంతకు మించి అడగరు. సో అలాగే తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ లేదా తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి అడుగుతారు తప్ప తెలంగాణ హిస్టరీ, ఉద్యమ చరిత్ర ఇవన్నీ కూడా అడగరు అనమాట. ఓన్లీ తెలంగాణ జాగ్రఫీ లేదా తెలంగాణకి సంబంధించిన ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. సో తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే September 9th జరుపుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ తుమ్రి అండ్ తప్ప ఆర్ ఫేమస్ ఫార్మ్స్ అసోసియేటెడ్ విత్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. దే బిలాంగ్ టు ది స్టైల్ ఆఫ్ డాష్ మ్యూజిక్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే తుమ్రి మరియు తప్ప అనేవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్నటువంటి ప్రముఖ రూపకాలు. ఇవి సంగీతం యొక్క ఏ శైలికి చెందినవి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇవి అర్ధశాస్త్రీయ సెమీ క్లాసికల్ అనేటువంటి యొక్క శైలికి చెందినటువంటి పర్టికులర్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, తుమ్రి మరియు తప్ప అనేవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్నటువంటి ప్రముఖ రూపకాలు. ఇవి సంగీతం యొక్క అర్ధశాస్త్రీయ సెమీ క్లాసికల్ శైలికి చెందినటువంటి రూపకాలు ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ది హెడ్ క్వార్టర్స్ వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈజ్ సిచ్యువేటెడ్? క్రింది వాటిలో WADA వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కెనడాలో ఉందండి. వాడా అని చెప్పేసి అంటారు. వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. W అంటే వరల్డ్, A అంటే యాంటీ, D అంటే డోపింగ్, అలాగే A అంటేనేమో ఏజెన్సీ అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. ఈ వాడా అనేటువంటి సంస్థ మనకి కెనడాలో ఈ యొక్క సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. సో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ IO అని చెప్పేసి పిలుస్తాము. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా చదవాలి. ఒక క్వశ్చన్ మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో IOకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మేము మీకు ఒక ఫ్యూ డేస్లో, ఒక 2-3 డేస్ టైం ఉండి మేము మీకు యాడ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1793? 1773లో బెంగాల్ యొక్క శాశ్వత ఆదాయ పరిష్కారమును ఏర్పాటు చేసినది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ లార్డ్ కార్న్వాలిస్ ఈ యొక్క శాశ్వత ఆదాయ పరిష్కారమును 1793లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్. సో ఇక్కడ చూసుకుంటే వైస్ రాయ్స్కి సంబంధించి అలాగే గవర్నర్ జనరల్స్కి సంబంధించి మనకి ఇక్కడ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇప్పటి వరకు చూసినటువంటి టోటల్ 21 బిట్స్లో 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. డేస్ 2 క్వశ్చన్స్ వచ్చాయి, బుక్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో డేట్స్ గురించి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఇంకా బుక్స్ గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. దీంతోపాటు స్పోర్ట్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు ఒకసారి గమనించాలి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది. అలాగే మనకి ఇక్కడ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? చాలా ఈజీ బిట్, చాలా సింపుల్ బిట్. సో క్రింది వారిలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. సో ఇది మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెడిమెంట్స్ క్రియేటెడ్ అండ్ డిపాజిటెడ్ బై గ్లాషియర్స్ ఆర్ నోన్ యాజ్? హిమానీ నదాలచే హిమానీ నదాలచే సృష్టించబడిన మరియు జమ కాబడినటువంటి అవక్షేపాలను డాష్ అంటారని చెప్పేసి అడిగారు. వాటిని మెరైన్ అని చెప్పేసి అంటారండి. హిమానీ నదాలు అంటే సో మనకి ఏదైతే హిమాలయాస్లో మంచు కరిగిపోయి మంచు ప్లస్ నీరు కలిసి ప్రవహిస్తుందో వాటిని హిమానీ నదాలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఆ హిమానీ నదాలచే సృష్టించబడిన మరియు జమ కాబడినటువంటి అవక్షేపాలను ఏమంటారు అంటే మోరైన్ అంటారు. ఇందాక మెరైన్ అన్నాను, మోరైన్ అని చెప్పేసి అంటారండి. మోరైన్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ది టెన్యూర్ ఆఫ్ ఎవ్రీ పంచాయత్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ అపాయింట్మెంట్? ఈ క్రింది రాజ్యాంగ అధికరణాల్లో దేని ప్రకారం ప్రతి పంచాయతీకి అది ఎన్నికైనటువంటి తేదీ నుండి 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది అని చెప్పేసి తెలియచేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇది ఆర్టికల్ 243 అండి. సో ఆర్టికల్ 243 అందులో కూడా ఈ అనేటువంటి సెక్షన్ అనమాట. ఆర్టికల్ 243E అనేటువంటి యొక్క అధికరణ ప్రతి పంచాయతీకి అది ఎన్నికైనటువంటి తేదీ నుంచి 5 years పదవీ కాలం ఉంటుందనేటువంటి చెప్పేటువంటి ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్కాలర్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ విత్ ది పుష్కిన్ మెడల్ బై ది రష్యన్ గవర్నమెంట్? ఈ క్రింది వారిలో ఏ భారతీయ మేధావికి రష్యన్ ప్రభుత్వం పుష్కిన్ మెడల్ ప్రదానం చేసింది అని చెప్పేసి అడిగారు. సో మీతా నారాయణ్ అనేటువంటి ఆయనకి ఇవ్వడం జరిగిందండి. ఇది కరెంట్ అఫైర్ బిట్, నేను మీకు సపరేట్గా కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పార్ట్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో ఏది భారతదేశం యొక్క అత్యంత పురాతనమైనటువంటి నిర్వహణ ఓడరేవు అని చెప్పేసి అడిగారు. అది కోల్కతాకి సంబంధించినటువంటి ఓడరేవు, అత్యంత పురాతనమైనటువంటి ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి ఒక ఓడరేవుగా చెప్పుకోవచ్చు. సో కోల్కతా ఓడరేవు లేదా కోల్కతా పోర్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్? ఈ క్రింది వాటిలో ఏ ఖనిజాన్ని వెలికి తీయడానికి ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు? సో ర్యాట్ హోల్ మైనింగ్ అంటే అవి ఏవైతే ఎలుకలు హోల్ని చేసి లోపల ఒక ఇంటిని క్రియేట్ చేసుకుంటాయో, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయో, సో ఆ ర్యాట్ హోల్ మైనింగ్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తూ ఏ ఖనిజాన్ని బయటికి తీస్తారు అని చెప్పేసి అడిగారు. సో మనందరికీ తెలిసిందే కోల్ లేదా బొగ్గుని ఈ విధంగా తీయడం జరుగుతుంది. సో దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ విధానం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్? క్రింది వారిలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ని
స్వర్ణ పథకం గెలిచినటువంటి మొదటి భారతీయురాలు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పివి సింధు అండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి ఒలింపిక్స్ కాదు, ఓకే, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పివి సింధు గారికి గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. అయితే ఒలింపిక్స్లో ఆవిడకి సిల్వర్ మెడల్ వచ్చింది కానీ గోల్డ్ మెడల్ అయితే రాలేదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణ పథకం గెలిచినటువంటి మొదటి భారతీయురాలు ఎవరు అంటే పివి సింధు గారు. నెక్స్ట్, ఇన్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ డాష్ సంగీత ఈజ్ వన్ విచ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ బై మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ తాలా బట్ ఏ ఫ్రీ ఇంప్రొవైజేషన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో కేవలం అద్వంతమైనటువంటి పదాలు మరియు తాళానికి మాత్రమే పరిమితం కాకుండా అప్పటికప్పుడు మెరుగుపరుచుకునేలా కూడా అవకాశం ఇచ్చేటువంటి సంగీతాన్ని ఏ సంగీతం అని చెప్పేసి పిలుస్తారు అంటే దాన్ని అనిబద్ధ సంగీతం అని చెప్పేసి పిలుస్తారు. సో అష్టపదీస్, అలాగే సంచారి, నిబద్ధ అనేటువంటి ఈ యొక్క సంగీతాల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి అనిబద్ధ అనేటువంటి సంగీతాన్ని వీరు ఆచరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డాష్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ టూల్ ఆఫ్ ది మానిటరీ పాలసీ. ద్రవ్య విధానం యొక్క గుణాత్మక సాధనం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే క్రెడిట్ రేషనింగ్ అని చెప్పేసి అంటారండి, క్రెడిట్ రేషనింగ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి 30 జీకేకి సంబంధించినటువంటి బిట్స్. సో నేను నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి 30 జీకే బిట్స్తో పాటు అలాగే మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 40 బిట్స్కి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు నెక్స్ట్ ఏ పేపర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.